పేరు నాగరాజు. ఏది ఇది చింతపాలెం ఏరియా ఓకే అండి. ఒక 9-10 ఆ మధ్యలో కుప్పకి ఎవరో పెట్రోల్ బస్సు ముట్టించేదానికి మనకి చింతవరపాలెం నుంచి వేరే పెట్రోల్ బంక్ వాళ్ళు చూసి కబురు చేసి మా తమ్ముడు చేయలేదు వాడు కబురు చేసుకున్నాడు. వచ్చి వచ్చేలోపు నీళ్లు కొట్టారు. ఆగిన తర్వాత వీళ్ళు అంతలో జేసీబీ ఆ మనుషుల మాన్యువల్ గా ట్రై చేస్తాం అందరూ ఫోన్ చేస్తే మాన్యువల్ గా ఎవడో ట్రై రాలేదు. జేసీబీ కాంట్రాక్ట్ లోకి వచ్చింది. సరే ఎవరు అది కాలుతున్నాం కాబట్టి తీరు పైకి ఎక్కిపోను. అందుకని ఏం చేసామంటే మాన్యువల్ మిషన్ పిలిచినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మిషన్ నుండి తీస్తామంటే మేము నీళ్లు కొడతామని ఫైరింగ్ వాళ్ళు అన్నప్పుడు ఏం చేస్తామంటే సరే పిలిపించాం. ఈ లోపు మన వాళ్ళు ఉన్నాం అందరూ ఉన్నవాళ్ళు అంటే నేను అన్నాను అనుకోండి నీళ్లు కొట్టానండి ఫుల్ ట్యాంక్ పట్టుకొస్తే తీస్తూ మనం వాటర్ కొడదామని చేస్తే సార్ నీళ్ళు ఉండే ఇబ్బంది లేదన్న తర్వాత దాని కెపాసిటీ ఎంత ఉండదంటే 4,000 అంటే 4,000 ఎంత టైం వచ్చింది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది కదండి. ఫైరింగ్ మాకు కొత్తది వాళ్ళ కొత్త కాదుగా. ప్రతిరోజు ఎక్కడోసారి ఫైరింగ్ అవుతుంది. అది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సరే దూరం ఎంత ఉందండి 100 మీటర్ ఉంది. పైపులు మొత్తం 150 బొక్కలు ఉన్నాయి. పైపులు ఎందుకు బొక్కలు ఉన్న ఆఫీసర్ని అడుగుతుంటే గవర్నమెంట్ అట్లా ఉందని నాకు సంజయ్ చెప్పాడు. ఆఫీసర్ వచ్చి అక్కడికి వెళ్ళి గాల్లో కూకున్నాడు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు. సరే అంతవరకు అది బాగాను. సరే జేసీబీతో కదిలిచ్చిన వెంటనే ఒక 2 నిమిషాలు నీళ్ళు అయిపోయింది. ఇదేమైందంటే ఒక్కసారి గొప్పలు లేసి కుప్ప మొత్తం తగలాడుతుంది. సరే అతను ఫోన్ చేయమని అడుగుతుంటే ఫైరింగ్ అతను కుర్రోడికి సార్ వస్తుంది కదా బండి ఎత్తు తొందరపడుతున్నారు. కాలి మొత్తం బూడిద అయిపోయింది సార్. అది వరకు 10% కాలింది కుప్ప. పెట్రోల్ పోసిన వల్ల 10% కాలింది. ఈ కుప్ప కదిలిచ్చే క్రమంలో అదే నీళ్లుంటే కుప్ప కదిలి వస్తుంది. నీళ్లుంటే కుప్ప కదిలించుకుంటే 100 టైం నీళ్లు కొడతా కుప్ప కదిలించుకుంటుంటే ఈజీగా అది ఆరిపోతుంది. అది అందరికీ తెలిసిన సత్యం. ఈ జేసీబీతో కదిలించినప్పుడు ఉరిగట్టు కదండి అది ఊరికి ఒక ఎంఎంలో ముట్టుకుని మొత్తం కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. అది కేవలం ఫైరింగ్ ప్రాబ్లం. సార్ అయితే అయింది ఫోన్ చేయమంటే వస్తుందండి ఆగండి అని చెప్తాను. పైపులు 100 మీటర్కే ఇల్లు సెక్యూరిటీ చేయలేకపోతే 1000 మీటర్ ఉంటుంది, 500 మీటర్ ఉంటుంది, 700 మీటర్ ఉంటుంది. వెహికల్ వెళ్ళలేని సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? గవర్నమెంటే ఇట్లా ఉందంట. గవర్నమెంట్ పైపులు గవర్నమెంట్ ఉండేదేంటి? ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఆఫీసర్ పైపులు ఎలా ఉండే చూసుకోవాలిగా. బండి కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి కదా. డిపార్ట్మెంట్ ఎలా ఉంది, వర్కర్స్ ఎలా ఉందో చూసుకోవాలి కదా. ఆఫీసర్ ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా వాళ్ళకి? ఒక రైతు ఇట్లా అన్యాయం అయిపోతే చేస్తాడు. కౌలు భూమి 3.5 ఎకరం కౌలు 35,000 కౌలు కట్టాలి, రైతుకి కట్టాలి. వాడేం తింటాడు? 2 రూపాయలు వడ్డీ డబ్బులు తీసుకొచ్చింది 80-100 కాలానికి పని అయిపోయింది. ఏం చేస్తారు చెప్పండి? నైట్ పావులు పుట్లో తిరిగి కాకుండా వచ్చాం కదండి, అందరూ వచ్చాం. నీళ్ళు ఇవ్వండి 1 అవర్ ఆగండి అంటే పక్కకి వెళ్తే చేసి బాపుతాం కదా. మనం అనుకుని మీరే చెప్పారు కదా ప్లానింగ్. మంటల్లో ఎవరైనా మాన్యువల్గా ఎక్కుతాడా? ఎవరు ఎక్కలేరు కదా. అయినా ఈ టైంలో ఎవడు రాడు. అయినా జేసీబీ పిలిపించాం, ట్రాక్టర్ పిలిపించాం, ఇన్ని చేసాం. ఇన్ని చేసిన రెస్పాండ్ లేదు. ఒక ఆఫీసర్ వచ్చి దగ్గరుండి వర్క్ చేయాలా లేదా? నువ్వు వెళ్ళి అల్ల కూకునేది పైపులు ఎందుకు అడుగుతుంటే గవర్నమెంట్ అలా ఉందంటే మేమేం చెప్తాం సార్? ఎమ్మెల్యే గారికి తెలియపరుస్తున్నాం.